నీటి నిల్వ నిర్ణయం అధికారులదే. పంప్ హౌజ్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్లు నిధులు విడుదల చేసినాం. వినియోగించే అధికారాలను వారికే ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్దే. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే. నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతోటి రుణాలు చెల్లించాలనుకున్నాం. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్. మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం. బహిరంగ విచారణ పైన కేసీఆర్ అభ్యంతరం. ముఖాముఖి విచారించిన జస్టిస్ పీసీ ఘోష్. 50 నిమిషాల పాటు కొనసాగినటువంటి విచారణ. ఇంకా వీళ్ళ వర్షన్లో వీళ్ళు రాశారనమాట. మొత్తం కేసీఆర్ తప్పించుకున్నాడు అన్నటువంటి విధంగా వీళ్ళు వార్తని రాయడం జరిగింది. అయితే ఇందులోనే ఇంకొక వార్త రాశారు. కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగ చేసినంట. ఈ వార్త ఎందుకు రాసింది తెలుసా? ఇప్పుడుది ఈ వార్త రాయడానికి కారణం ఏంటిది అంటే, ఇగో ఈ శిల్క పలుకులు ఎందుకు రాసిండంటే, కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగ చేసిండు. కవితను రెచ్చగొట్టడం అన్నమాట. ఇది కవితను రెచ్చగొట్టడం అన్నట్టు. రెచ్చగొడితే ఆమె కొంత రెచ్చిపోయి పార్టీ నుంచి బయటికి రావడమో, లేకపోతే ఇంకా పార్టీ మీద బలంగా తిరుగుబాటు చేయడమో, ఇలాంటివన్నీ కూడా చేయాలన్నటువంటి ప్రయత్నంతో భాగంగానే ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రయత్నం అన్నమాట. ఒక ప్రయత్నం, దింపుడు కళ్ళం ఆశలా ఏదో అంటారు చూసినావా, అలాంటి ప్రయత్నం అన్నమాట. ఆ ప్రయత్నాలు చేయడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రాధాకృష్ణ. ఇట్లాంటివి రాధాకృష్ణ జర్నలిస్ట్ కదా, ఆయన మొత్తం ఒక రకమైనటువంటి మ్యానిపులేటర్ అన్నమాట. అంటే జనాలని ఒక తప్పుడు విషయాలను బాగా చొప్పించి దాని మీద చర్చ జరిగే విధంగా చేసేటువంటి మ్యానిపులేటర్. సో కాబట్టి ఇట్లా కవిత విషయంలో బాగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడాలి ఇంకేమవుతుంది ఇంకా అనేది.